యాకోబు పత్రికలో ఏలియాను గురించిన సంగతులు కనబడతాయి. పైన ఒక మాట చెప్పుకుంటూ వస్తారు, ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థించండి అని అంటారు. కింద ఏమంటాడంటే 19వ వచనంలో, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యమును వదిలి మార్గమును తప్పిన యెడల అతనిని మరలా తీసుకుని రావాలి అని. ఇంకేమంటాడు మరంటే, అలాగూ చేసిన యెడల అతని పాపములను ఒప్పింపజేసిన వారమై అతని దోషములన్నీ కప్పి మరి దానిని మూసినట్టుగా ఉంటాము అని మాట్లాడు. ఏలియన్ గురించి మాట్లాడి ఈ పదాలు కింద చెప్తాడు. ఏమనంటే, ఎవరైనా సహోదరులు తప్పు చేసిన యెడల వారిని ఏం చేయాలంట, మరలా అతనిని తీసుకొని రావాలి. సత్యము నుండి తొలగిపోయిన యెడల అతన్ని మరలా తీసుకొని వచ్చి అలా చేస్తే ఏమవుతుందంట, అతని ప్రాణమును మరణము నుండి తప్పించబడుతుంది. ఇంకేమంటారు, విస్తారమైన దోషములు కప్పిపుచ్చబడతాయి. అంటే ఒక వ్యక్తి జీవితంలో మనం ఎలాంటి పాత్రను వహించాలి అనే పదమును ఇక్కడ ఏలియాను గురించి మాట్లాడతాం. తప్పు చేసిన యెడల అతన్ని తీసుకొని వస్తే ఏం జరుగుతుందంటే, అతడు చేసినవన్నీ కూడా దేవుడు క్షమించి అతని దోషములన్నీ కప్పిపుచ్చబడి వెలుగులోనికి జీవంలోనికి వస్తాడు అని అన్నాడు. ఏలియా అలాగూ ఏం చేసినాడు ఆయన గురించి మాట్లాడినాడు అని అంటే, మనము మరి రాజుల గ్రంథంలోనికి వెళ్తే అక్కడ కనబడుతుంది. రాజుల గ్రంథంలో ఏలియా అంత గొప్ప పని ఏం చేసినాడయ్యా, మరి యాకోబు తన పత్రిక తీసుకుంటూ ఈ మాటలు మాట్లాడినంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం అంతా తీసుకుంటే అక్కడ ఏలియా ప్రార్థించిన మాటలు కనబడతాయి. వర్షింపక ఉండాలి అని ఆయన ఏం చేసినాడంట, ప్రార్థించినాడు అని రాయబడింది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని రాయబడింది. యేసు ప్రభువుని నమ్ముకున్న మనమందరమును కూడా ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, ఏలియా యొక్క స్వభావం కలిగిన వారము అని మాట్లాడుతాం. ఏలియా స్వభావం ఎలాగుండింది అంటే, ఆయన ప్రార్థించినాడంటే 3.5 సంవత్సరాలు వర్షము కురియొద్దు అని ప్రార్థించినాడు. అది 18వ అధ్యాయంలో మరి ఏలియా అలాగూ, మరి 17వ అధ్యాయంలో అలాగూ మాట్లాడుకుంటా ఆయన సెలవిస్తూ ముందుకు సాగినాడు. ఏమంటాడంటే 17వ అధ్యాయంలో మొదటి వచనం చదవన్నా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిప్పియుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. ఏలియా మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ఎవరి ఎదుట నిలబడుతున్నాను, ఆయన తోడు అని మాట్లాడతాడు. ఏలియాకు తెలుసు ఆయన ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు, ఎవరితో సాగుతున్నాడు. ఏలియా అంటా ఉన్నాడు, యాజ్ యెహోవా ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివెత్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. ఆ దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. యాకోబు అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు. ఏలియా స్వభావం ఎలాంటిది అని అంటే, ఎవరి ఎదుట నిలబడుతున్నాడంట చెప్పాలా? ఎవరి ఎదుట నిలబడుతున్నాడు ఆయన? దేవుని ఎదుట నిలబడుతున్నాడు. అక్కడ ఉంది, ఈ స్టాండ్స్ బిఫోర్ whom I stand and Jehovah the God of Israel liveth. దేవుని ఎదుట నిలబడుతుంది. ఈ మాట లూకాసు వార్తలో కూడా, మరి యోహాను సువార్తలో లూకాసు వార్తలో చూస్తే గాబ్రియేలు దూత యేసు ప్రభు జననం అప్పుడు వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇదే పదం కనబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం, దేవుని దూత యేసు ప్రభు యొక్క జననమును గురించి వచ్చి మాట్లాడినప్పుడు ఆ దూత సెలవిచ్చిన మాట ఏంటంటే,
మొదటి అధ్యాయం 19వ వచనంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు. I am Gabriel who stand before God. ఎవరంట? నేను దేవుని ఎదుట నిలబడు గాబ్రియేలును అని అంటావు. ఏలియా ఏమంటా ఉన్నాడంటే, as Jehovah the God of Israel before whom I stand. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం అందరము కూడా ఎవరి ఎదుట నిలబడి ఉన్నాము అనే సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, వి స్టాండ్ బిఫోర్ గాడ్. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఎలాంటి స్వభావం అయినదంట? దేవుని ఎదుట నిలబడాలనే స్వభావం ఆయనకుంది. మన భక్తి జీవితంలో మనం అనేక చోట్లలో నిలబడతాం. బట్ బైబిల్లో మాట్లాడుచున్న వెలుగులో ఏలియా ఎక్కడున్నాడంటే, హీ స్టాండ్స్ బిఫోర్ గాడ్. ఎలాంటి దేవుడు అంట? జీవము కలిగిన దేవుడు. ప్రియ, మన దేవుడు ఎలాంటి వాడు? దేవుడు, నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని అంటారు కదా చాలామంది. మనము రక్షకుని యేసు ప్రభుని ఎరిగినాము కనుక, ఆయన ఎరిగినా కూడా ఆయన సన్నిధి ఎలాంటిదో మనకు కొంచెం అర్థం కాదు. ప్రియ, దేవుడు ఎదుట నిలబడినామంటే ఒక ప్రతిమ ఎదుట నిలబడడం కాదు. ప్రియ, దేవుని ఎదుట నిలబడడం అంటే ఒక దీపస్తంభం ఎదుట నిలబడడం కాదు. దేవుని ఎదుట నిలబడడం అంటే ఒక పటం ఎదుట నిలబడడం కాదు. దేవుని ఎదుట ఎలాగో నిలబడాలంటే ఏలియా అంటాడు, హూమ్ ఐ స్టాండ్, వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎలాగూ ఎక్కడ ఎప్పుడు ఉన్నాడు అంటే ఆయన ప్రతి చోట ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని గురించిన సంగతులు, దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను అని అంటారు కదా. అదిగో దేవుని ఎదుట ఎలాగ నిలబడి ఉన్నాము, దేవుడు ఎలాగున్నాడు, దేవుడు ఎలాగ చూస్తున్నాడు అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయి పిల్లలు. అక్కడ ఆ మాటలు మనం గమనిస్తే 3 సార్లు ఆ పదం కనబడుతుంది పిల్లలు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎక్కడ ఉన్నాడంట? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? హూమ్ డు మేము నిలబడే దేవుడు ఎక్కడ ఉన్నాడంట? రహస్యమందు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే ఏందో డైరెక్ట్గా చూడడం, హి సీస్ యూ ఫ్రమ్ ద సీక్రెట్ పిల్లర్. రహస్యమందు, సో దట్ ద నైమ్స్ మే బి in secret, and thy Father who sees in secret will render it to thee. రహస్యమందు చూచు దేవుడు ఏం చేస్తాడంట? నీకు రహస్యంగా ఇస్తాడు అని మాట. ఇంకా చూడు కింద ఇంకొక మాట, రహస్యం. ఈ అధ్యాయంలో 3 సార్లు 6వ వచనం చదవనా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నువ్వు ఎవరి ఎదుట నిలబడుతున్నావు అంట? పైన 4వ వచనంలో నీ ధర్మ కార్యములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రహస్యంగా చేయంటా ఉన్నాడు. కింద 6వ వచనంలో ఏమంటున్నాడు? నీ ప్రార్థన. అవును, మనం దేవుని ఎదుట నిలబడి ఉన్నాము. ఏ దేవుని ఎదుట నిలబడి ఉన్నాము అని అంటే రహస్యముగా నిన్ను నన్ను చూచే దేవుడు. ఏం చెప్తాడు? నీ ప్రార్థన ఎక్కడ పడితే నువ్వు అక్కడ ప్రార్థన చేయకుని దేవుడు రహస్యమందున్నాడు. నీవు కూడా వెళ్ళి రహస్యంగా ఆయనను ప్రార్థించు. అప్పుడు and who sees in secret will render it to thee. అదే అధ్యాయంలో ఇంకొక పదం కూడా ఉంది ప్రియులారా. 18వ వచనం చూడు. అదే అధ్యాయం 6వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు ఎదుట మనం నిలబడతా ఉన్నాం పిల్లలు. దేవుని ఎదుట నీవు నేను మరి దేవుని సన్నిధిలో సాగుతున్నాం. హౌ ఇస్ అవర్ గాడ్ అంటే రహస్యమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏలియా అంటాడు, ఇదిగో నేను జీవం కలిగిన దేవుని ఎదుట నిలబడి ఉన్నాను.
దేవదూత అంటా ఉంది, నేను ఇదిగో దేవుని కుడి పార్శ్వమున నిలబడు నేను, ఐఎమ్ హూ స్టాండ్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని అంటా ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న మనము కూడా ఎక్కడ నిలబడి ఉంటాము అని అంటే, ఎల్లప్పుడూ ప్రియులారా యేసు ప్రభుని నమ్మిన వాడు దేవుని ఎదుట నిలబడతాడు. దేవుడు ఎలాగునంట, ఈ సీజ్ యూ ఇన్ ద సీక్రెట్. తీసుకుపోయి డబ్బులు చీరల కింద దాచిపెడతారు, గోలికి కనబడుతుంది కదా, పెట్టరా? పెడతారు. డబ్బులు తీసుకుపోయి ఎక్కడెక్కడనో దాచిపెట్టుకుంటారు, ఎవ్వరికి తెలియదు. రహస్యం అనే ప్రదేశం మనకు బాగా తెలుసు ప్రియుల, రహస్యం అంటే ఏందో. కానీ దేవుడు ఏమంట, రహస్యంగా చూస్తూ ఉన్నాడు. నేను నిలబడి ఉన్నాను. ఏలియా ఎలాగంటే, నేను ఇదిగో దేవుని ఎదుట నిలబడుతున్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంట ఆయన, ఏం రాదంట, ఇక వర్షం రాదు. వర్షం అంటే పరలోకము నుండి కురిపించబడే ఒక దీవెన ప్రియ. వర్షం అంటే ఏంది? మనిషి ప్రాణానికి తృప్తిని అనుగ్రహించేది, పచ్చదనమును కలుగజేసేది వర్షం ప్రియ. అంతేకాదు వర్షం ఇంకెలాగో అంటే, నీ నా జీవితాలలో మనందరికీ సరిపోయే చక్కని మరి ఉన్నతమైన ప్రశాంతమైన తృప్తి కలిగే పానీయంగా వర్షము దేవుడిచ్చేది. ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుందంట? చాలామంది మేఘాలు వచ్చినాయిగా వర్షం వస్తుంది అని. దేవుడు వర్షం ఇవ్వకపోతే వర్షము రాదు ప్రియ. దాన్ని శాసించగలిగేవాడు ఎవరు అంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగినవాడు. ఏమంటా ఉన్నాడంట, పరలోకము నుండి వర్షము రావద్దిగా. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇశ్రాయేల్ దేశంలో వర్షం రావద్దని ఎవరికి చెప్తా ఉన్నాడు? ఒక రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యమంతా ఏలుచున్న ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, తిష్బీయుడైన ఏలియా ఇదిగో గిలియాదు పట్టణస్థులకు అందరికీ వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడంటే, వర్షం రాదు. దేవుని ఎదుట నిలబడేవాడు మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. ఎందుకు ఆహాబు రాజుతో ఈ మాట చెప్తున్నాడు, వర్షం రాదు, ఇక 3.5 సంవత్సరాలు వర్షింపదు అని అంటే, అహాబు రాజు చేసిన కార్యాలు ఎలాంటివి అంటే చాలా భయంకరమైనవి. ఎంత భయంకరమైన కార్యాలు చేసినారు అని అంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రవక్తలను పోషించిన రాజుగా ఉండి ఏం చేసినాడంట, దేవునికి వ్యతిరేకమైన ప్రవక్తలను పోషించిన. ఇంకేం చేసినారంటే, ప్రతిమలను నిలబెట్టినాడు దేవునికి వ్యతిరేకంగా. బయలు ప్రవక్తలను పోషించి ఇంకేమంట, ప్రతిమలను నిలబెట్టినాడు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. మరి అహాబు రాజు తన భార్యతో కలిసి చేసిన ఈ పనంతటినీ కూడా ఇప్పుడు ఏమంటా ఉన్నాడంట, ఇదిగో ఇక నేను వర్షము రాకుండా ప్రార్థన చేస్తాను. ఆ మాట 18వ అధ్యాయంలో వచ్చిన ఎంతమంది ప్రవక్తలను మరి అక్కడ నిలబెట్టినారు అని అంటే, ఆ తర్వాత చూసుకుందాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పిలిచిన ఆ వెలుగులో మనలందరినీ కూడా నిలబెట్టినాడు. నిలబెట్టిన మన భక్తి జీవితంలో కెన్ ఐ సే, ఈ మాటలు నేను చెప్పగలనా? పరలోకపు ఆశీర్వాదం రాకుండా ఆపగలనా అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, భూలోకము మీద మీరు ఏది బంధిస్తురో పరలోకమందు నేను అది బంధిస్తాను. పిల్లల యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నా ప్రార్థన ఎంత బలమైనది అని నాకు అర్థం కావాలి పిల్లలు. నాకు అర్థం కాకపోతే నేనేం చేస్తానంటే, ఫోన్ చేసి అన్న నా కోసం ప్రార్థన చేయవా అంటాం. నాకు నా ప్రార్థన అర్థం కాకపోతే నేనేం చేస్తానంటే, పరిగెత్తకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి ముసుగేసుకొని తల వంచి ఏమన్నా నా కోసం ప్రార్థన చేయి. మంచిది పిల్లలు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి అని అన్నాడు. కానీ నీ అవసరతను బట్టి నువ్వు పరిగెత్తకుండా వెళ్ళి ఎవరి దగ్గరికో వెళ్ళి నువ్వు ప్రార్థన కోరితే ఆ ప్రార్థన నీకు మేలుకరంగా ఉంటుంది అని అంటే అది కాదు. బైబిల్ అలా మాట్లాడడం. బైబిల్ ఏమాట్లాడుతుందంటే, తిష్బీయుడైన ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే ఏమన్నాడంట, పరలోకం నుండి వర్షము ఆగిపోవాలన్న. అందుకే మత్తయి సువార్తలో ఆ మాటలు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి పోవాలన్నాడాయా? రహస్యమందు నున్న గదిలోనికి పోమన్నాడు. కానీ కనబడుచున్న గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి పోయి నువ్వు ప్రార్థన చేసుకొని వస్తే నీకు మేలు జరుగుతుందని దేవుడు ఎక్కడ మాట్లాడడం లేదు ప్రియులు. అలాగ పోతున్నారో తప్పు చేస్తున్నారు ప్రియులు, బైబిల్కు వ్యతిరేకంగా నడుస్తా ఉన్నారు. అందుకే ఏలి అన్నాడు, దేవుని ఎదుట నిలబడు నేను అని అన్నాడు.
దేవుని ఎదుట నిలబడుతున్నప్పుడు నువ్వు ఇంకెవరితో మాట్లాడతావు? దేవునితోనే నేరుగా మాట్లాడతావు. దేవుని ఎదుట నిలబడినప్పుడే నీకు మనుషులు కనబడతారు. దేవుని ఎదుట నిలబడక మునిపే నీకు గొప్ప గొప్ప వ్యక్తులు, ఇగో ఆయన ఎంత గొప్పోడు తెలుసానా, ఇట్లా ప్రార్థన చేస్తే ఎంత బాగా జరుగుతుంది, ఎంత అవుతుంది అంటే, మరి నువ్వెవరివి? నువ్వు ప్రార్థన చేస్తే కాదా? మన దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు, ఇప్పుడు వాళ్ళు ఒంగోలుకి పోయినారు. అలా కొంచెం పరిస్థితులు ఆరంభంలో బాగాలేక చాలా ఇబ్బందులు పడతా ఉంటే ప్రార్థనకు వచ్చుకుంటా పోతా ఉంటాయి. అయితే ఆయన దగ్గర ఒక ఆయన పోయి, మా ప్రార్థనకు రండి, మీకు బాగా అవుతుంది, మీరు పోతున్న ప్రార్థన దగ్గర మీకు ఏం బాగా కాదు అని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎందుకు మీ ప్రార్థన దగ్గరికి వస్తే ఏం బాగా అవుతుంది అని అంటే, బాగా అవుతుంది, మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము ప్రార్థన చేస్తే మంచిగా అవుతుంది అని అంటే, నేను వచ్చి నీ కాడికి వచ్చి ప్రార్థన చేసుకున్నది ఏంటయ్యా, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అని ఆయనకే ప్రశ్నించేసరికి మళ్ళీ మాట మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. పిల్ల ఏం మాట్లాడినంట, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు జవాబు ఇయ్యడా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం, నీవు 6వ వచనంలో ఏముందంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి పో, రహస్యమందు చూస్తున్న దేవుడు రహస్యంగా నీకు ఉత్తరం ఇస్తాడు. ఏలియా అంటా ఉన్నాడు, ఇదిగో ఇక వర్షం రాదు. ఎంత పవర్ఫుల్గా మాటలు ప్రియుల, ఎంత గొప్ప మాటలు. విశ్వాసములో స్థిరమైన నిలకడ నిలబడినప్పుడు, స్థిరంగా మనం సాగినప్పుడు ఏలియా పలికిన మాటలను బట్టి ఏమైందంటే, ఇక వర్షం రాదు అని చెప్పి ఆడ బయలుదేరిపోతా ఉంటే 2వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం మీద, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు లేచి తూర్పు దిక్కున బయలుదేరి ఇదిగో చెరీతు వాగు యొద్దకు వెలుము, యోర్దాను యొద్ద నుండి చెరీతు వాగు యొద్దకు వెలుము, అక్కడ నీకు ఏమంట, ఆ తీరమునొద్ద నీళ్లు తాగుము, నేను ఎవరికంటే ఆకాశ పక్షులకు నీకు రొట్టెయు మాంసమునిచ్చుటకు ఆజ్ఞాపించింది. ఎక్కడ పోవాలంటే ఇప్పుడు ఈయన వర్షమును ఆపినాడు, దీవెనలు ఆపినాడు. ఇప్పుడు నీకెక్కడ దొరుకుతుందయ్యా నీళ్ళు? మరి నువ్వు అసలైందంతా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆపిస్తే దేవుడు ఏం చేసినాడు, అతని ప్రార్థనకు జవాబుగా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర అక్కడ ఉండిపో, నీకు ఆకాశ పక్షులతో నేను రొట్టె మాంసమును పంపిస్తాను. ఎంత గొప్ప వెలుగు ప్రియులనే. యేసు ప్రభువుని నమ్ముకున్న వానికి దేవుడిచ్చే గొప్ప దీవెన ఎలాగుంది అని అంటే, నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర ఆ నీళ్లు తాగు, నీకు రొట్టెలు మాంసమును నేను పంపిస్తాను. మనుషులతో కాదు ప్రియుల, ఎవరిదంటే ఆకాశ పక్షులతో. మత్తయి సువార్త చదువుతామంటే ఆ 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, నాటవు, కోయవు, వాటిని దేవుడు పోషించుట లేదా? ఆ దేవుడు పోషించుచున్న ఆ పక్షులు ఎంత చక్కగా దేవుని మాటలు విని ఏం మోసుకపోతున్నాయంట, రొట్టెలు మాంసమును మోసుకొని పోతాడు. మనిషి ఎలాగుంటాడంటే ఉండడు ప్రియుల, కింద చదువుకుంటూ వస్తే అదే కనబడుతుంది మనకు. ఏలియా చేసిన ప్రార్థనకు జవాబు ఏంటంటే, అంటే ఇతని జీవితంలో దేవుడు అతడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా అతనికి దీవెనగా ఏమిస్తానంటే, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, యోర్దాను దగ్గర ఉన్న కెరీతు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఏమంట, మరి అండ్ రేవన్స్ 6వ వచనం చదవన్నా, 17వ అధ్యాయం 6వ వచనం చదువు. అక్కడ కాకులము నీకు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును ఏమంట, 2 పూటలు ఉదయమందు రొట్టె మాంసం, సాయంత్రము రొట్టె మాంసం. ఎంత వండర్ఫుల్ సర్వీస్ పిల్లలు. ఏలియా ఎలాంటి వాడంట, మనలాంటి వాడే. మనలాంటి స్వభావం కలిగిన వానికి అతడు చేసిన ప్రార్థనకు పరలోకం నుండి దీవెన రాదు అంటే, ఆయన ఏం చేసినాడంటే, దేవుడు ఆయనకు కాకులము చేత ఆహారమును పంపించి పోషించినాడు. ఎన్ని రోజులు పోషించినాడు అక్కడ? అది రాయబడలేదు కదా. ఆ వాగు ఎండిపోయిందని రాయబడింది. ఎన్ని రోజులు పోషించినాడో, వాగు ఎండిపోయేంత వరకు పోషించాడు. దేవుడు నిన్ను నన్ను ఎంతవరకు పోషిస్తాడు, ఎంతవరకు నడిపిస్తాడంటే,
తన చిత్తములో ఇంకా నీతో ఎంతవరకు సాగాలో అంతవరకు ప్రియుల. వాగు ఆగిపోయేంత వరకు, వాగు యొక్క ప్రవాహం వర్షం లేనందువలన ఏం జరిగిందంట, వాగు యొక్క ప్రవాహం ఆగిపోయింది. అక్కడి నుంచి ఏమన్నాడు దేవుడు అంటే, నువ్వు లేచి 7వ వచనంలో, "And came to pass after a while that the torrent dried up and he said, Go." ఇప్పుడు దేవుడు ఏమంటాడు, లేచి సిడియోన్లో ఉన్న సారేపత్తు ఇంటికి వెళ్ళు అంటున్నాడు. "Arise, go to Sarepeth, which is by Gideon, and abide. Behold, I have commanded a widow woman." సారేపత్తు, సిడియోన్ పట్టణంలో ఉన్న సారేపత్తు అనే ప్రదేశం వెళ్ళు. అక్కడ ఎవరికి ఆజ్ఞాపించినాడంట, ఆకులకు చెప్పినాడు అయ్యా. అంటే నేను చాలా ఆశ్చర్యం పిల్లలు. దేవుడు కదలికలు ఎలా ఉంటాయో చూడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు దీవెనలు అనుగ్రహించాలంటే ఆయన మార్గం ఎలా ఉంటుందో చూడండి పిల్లలు. యేసు ప్రభువును కూడా నేరుగా తీసుకుపోయి రాజు ఇంట్లో పుట్టించవచ్చు కదా. ఎందుకు ఇవన్నీ కష్టాలు అయినప్పుడు, ఎందుకు ఈ బాధలు అయినప్పుడు? ఏలియా ఎందుకయ్యా దేవుడు ఇంత గొప్పగా ప్రార్థన చేసి వర్షం ఆపిన తర్వాత మరి ఇలాంటి పంచాయతీలు ఎందుకు ఏలియాతో అంటే, దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ వాంట్స్ us to see how we behave before him. దేవుని ఎదుట నిలబడేటోని నేను ఎక్కడ నిలబడతా అంట, దేవునితో నడిచితో. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. డూ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెడ్ బై ది రేవెన్స్, ఆకాశ పక్షుల చేత పోషించబడిన అనుభూతి ప్రియ? ఏమాత్రము ఆ వాగు ఆగేంత వరకు కూడా ఆ పక్షులు ఏమాత్రమును కూడా ఆటంకం చెప్పలే, పరిచర్య చేసుకుంటా పోతే. దేవుడు ఆ వాగు ఆగిపోతే ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు నెక్స్ట్ విధవరాలు. ఈ విధవరాలు ఎలా ఉందంటే మనకు అందరికీ తెలుసు ప్రియుల. ఏమేమన్నదంటే, మా ఇంట్లో ఏముందయా, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది అని. ఆ కాకులు చెప్పలేలాగు, మేమెక్కడి నుంచి మోసుకొని పోయి ఇవ్వాలయా ఆయనకు? ఆయనేమో పెద్ద ఆజాన్ బావుడు, ఆయన తినే తిండి పొద్దున సాయంత్రం మేము మోసుకొని పోవాలంటే ఎంత ఇవ్వాలా కదా? ఎంత తింటామన్నా ఏమవి? మనం ఒక పూటకి ఎంత తింటాం? ఒక ప్లేట్ తింటాం కదా. ఆ ప్లేట్ నిండా కాకోలాలు తీసుకొచ్చి పెట్టాలంటే ఎంత ప్రయాస, ఎంత గాలింపు. అది ఒక పరీక్ష లాంటిది. కాకులు తీసుకొచ్చి నాకు ఆహారం ఇస్తాయా? అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు దేని గురించి చింతించకూడదు. మీరు చింతించి మీ ఎత్తును ఒక మూరెడు పెంచలేదు, మీ తల వెంట్రుకలను ఒకటైన నలుపుగాను తెలుపుగాను చేయలేరు. అదిగో ఆ గడ్డి పువ్వును చూడండి, అది ఉదయం కనబడుతుందంట, సాయంత్రానికి పోవాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలాగూ మరి పోగు చేసుకుంటాయి. అయితే మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా? ఎవరంట? మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా? అది గడ్డి పువ్వు కంటే శ్రేష్టమైన వాడవు కావా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వాడవు నీవు కావా అని ప్రభువు మాట్లాడతాడు. ఇంకేమంటాడనంటే, సొలొమోను రాజ్యములో ఉన్న వైభవం కంటే ఎవరు గొప్పవాళ్ళంట? ఆ గడ్డి పువ్వు చాలా గొప్పది అని యేసు ప్రభు మాట్లాడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి చదవండి, ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఏమంటాడంటే, సొలొమోను రాజ్యంలో ఉన్న వైభవం అంతా ఎలాంటిది అంటే చరిత్రలుగా చెప్పుకుంటారు. కానీ ఆయన రాజ్యంలో ఉన్న వైభవం కంటే ఏదంత గొప్పది? ఆ గడ్డి పువ్వు ప్రియుల. ఇట్ ఫ్లరిషెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇట్ గోస్ అవే ఇన్ ది ఈవినింగ్. కానీ దేవుడు మిమ్మల్ని దానికంటే గొప్పగా దీవిస్తాడు. ఇక్కడ కాకులు అయిపోయింది. ఇప్పుడు ఏమంటామనంటే, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు విధవరాల దగ్గరికి పోయాడు. ఆ విధవరాల దగ్గరికి పోయి ఆమె ఏం చేస్తా ఉందంట, 10వ వచనంలో రాయలేదు, ఆమె కట్టెలను పోగు చేసుకుంటుందని. A widow woman was gathering sticks and he called her and said, Fetch me, I pray, a little water in a vessel that I may drink. నాకు కొద్దిగా నీళ్ళనిమో, నేను తాగుతాను అని. ఆ తర్వాత ఏమన్నాడంటే, నా కొరకు కొంచెము రొట్టెలు చెయ్యి అని అన్నాడు. వెంటనే ఆన్సర్ ప్రియుల. యేసు ప్రభు నమ్మిన వాడి దగ్గర కూడా వెంటనే ఆన్సర్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏమైనా మాట్లాడితే వెంటనే ఆన్సర్ ఉంటుంది. ఏమా ఆన్సర్ అంట? నా దగ్గర కొంచెమే పిండి ఉంది,
కొంచెమే నూనె ఉంది, నేను నా కుమారుని కొరకే అది చేసుకొని ఇక మేమేమంటారంటే ఆమె ఇదిగో మరి అది మేము ఇద్దరము భుజించుటకుంది అని అంటారు. అంటే నేనేమంటున్నానంటే నువ్వు వెళ్ళి 12వ వచనం చదవండి, 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె నీ దేవుని యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పొకటేనూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనమని కొన్ని పుల్లలు ఏరుడికై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయు. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. చాలు. ఏలియాతో మరి ఆ విధవరాలతో ఉన్న సంభాషణ అక్కడ చూస్తా ఉన్నాం. నువ్వు వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా రొట్టె చెయ్యి, నీ కుమారునికి నీ కొరకు ఇద్దరికి సరిపోతుంది అన్నదిగా నువ్వు చెయ్యి. ఏలియా మనలాంటి స్వభావం, కానీ నాకు అందులో నుంచి ఒక చిన్న రొట్టెని చేసి నాకు తీసుకురా. అందుకే యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో, అడుగువానికి ఇయ్యుడి, అడుగువానికి ఇచ్చేయండి, ఏమాత్రం ఆటంకం చెప్పవద్దు అన్నాడు. ఈ విధవరాలు ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఆమె అన్నదయ్యా మాకు కొంచెమే ఉంది అంటే అందులోంచి నాకు అంటే షీ వాజ్ అ విల్లింగ్ హార్టెడ్ ప్రిల్లర్. ఆమె ఎంత మరి చక్కగా ఆమె హృదయం ఉండిందంటే ఇచ్చుటకు సిద్ధంగా ఉండింది ప్రిల్లర్. ఆమె ఏమి ఇవ్వాలనుకున్నదో ఆ ఏలియా చెప్పినట్టుగా చేసి ఆమెకి ఇచ్చింది. ఒకడు సత్యము నుండి తొలగిపోయి అతనిని తిరిగి తీసుకొని వస్తే ఏమవుతుందంట, అతని ప్రాణమును మరణము నుండి తప్పించిన వాడవై విస్తారమైన దోషములను కప్పుతావు అని రాయబడింది యాకోబు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమైతా ఉందంట, ఆ విధవరాలు ఇంటికి పోయి ఈయన అక్కడ కరువు కాలం అంతా ఉన్నాడు అని రాయబడింది. తిన్నాడు, ఆ రొట్టె తిన్నాడు, ఆ యొక్క చక్కని నీళ్లు దాక్కుంటూ వారితో సహవాసం చేసినాడు. జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా, అక్కడ వెంటనే జరిగిన పరిణామం ఏంటంటే ఆ విధవరాలి కుమారుడు చనిపోయినాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలబడతావు ప్రియులారా, నీ ప్రార్థన చాలా గొప్పగా దేవుడు ఆలకిస్తాడు. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీకు ఆత్మ సంబంధమైన ఆహారం నాకు కొదువు ఉండదు ప్రియులారా. నీకు నీళ్ళు కొదువు ఉండదు, నీకు ఆహారం కొదువు ఉండదు. బైబిల్ చదవాలనే తాపత్రయం నీ మనసులో ఉంటుంది పిల్ల. ఎప్పుడైతే ఆత్మీయంగా ఉంటావో ప్రార్థన చేసుకోవాలని నేను అని తప్పన నీకు ఉంటుంది పిల్ల. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఉంటావో నువ్వేం చేస్తావంట, కరువుగా మరి తాండవం ఆడుతున్న ప్రదేశం ఈ లోకమంతయు పిల్లల. ఈ లోకంలో నువ్వేం వెతుకుతావంట, దేవుని పిల్లలను వెతుకుతావు పిల్ల. దేవుడు ఎక్కడికి పంపించాడంటే సారేపత్తులో ఉన్న ఒక విధవరాలింటికి పంపించినాడు. ఎందుకు పంపించినాడు, ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళాలంటే సహవాసం ప్రియుల. ఆ సహవాసం ఏం చేసిందంట, ఆమెలోనున్న తప్పులన్నిటినీ బయటికి తీసుకొచ్చింది. నీ భక్తి, నీ జీవితంలో నువ్వు దేవుని కొరకై ఉన్నతమైన వెలుగులో నిలబడినప్పుడు నువ్వు చేయించున్న సహవాసం ఎలాంటిది అంటే, ఎదుట వాళ్ళు ఏదైనా దోషం ఉంటే, అందుకే ఒకడు సత్యము నుండి తెలిగినేడలా అతనిని మరలా తోడుకొని వస్తే ఏమంట, అతని ప్రాణమును విడిపించిన వారమై విస్తారమైన అతని దోషములను కప్పి పుచ్చిన వారమై. ఈమెంట 17వ అధ్యాయంలో, అయ్యా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు, నా పాపములను జ్ఞాపకం చేయుటకా. నేను ఎందుకు చదవను 18వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి, నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. పాపం ఉంటే ఏముంటుంది ప్రియులారా, మరణం ఉంటుంది. గుర్తుపెట్టు, ఏదైనా పాపం వలన వచ్చే జీతం మరణం. ఎవరి దగ్గరైనా యేసు ప్రభువును నమ్మిన వాడైనా నమ్మని వాడైనా పాపం ఉంది అంటే మరణాన్ని చూడాల్సిందే.
అది శరీర సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోతుందో, ఎప్పుడైతే నీ జీవితంలో ఆకాశం నుండి వచ్చే దీవెనలు తగ్గిపోతాయో, ఎప్పుడైతే నీ జీవితంలో నూనె ఉండదో, ఎప్పుడైతే నీ జీవితంలో రొట్టె ఉండదో, అవన్నీ కూడా ఏం చూపిస్తాయంటే సంకేతాలు పిల్లలు, సైన్స్ ఆఫ్ స్పిరిచువల్ డిక్రీజింగ్ పిల్లలు. స్పిరిచువల్గా యు ఆర్ ఫాలింగ్ డౌన్ అనేది అర్థం పిల్లలు. ఎవరైతే ప్రార్థన చేసుకోడో పొద్దున్న లేచి, ఎవరైతే బైబిల్ చదువుకోరో పొద్దున్న లేచి, పొద్దున్నే చదవాలా, పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలంటే నీకు పొద్దున్న బైబిల్ చదవడానికి సమయం లేకపోతే సాయంత్రం చదువు, కానీ ప్రార్థన చేసుకోనికి ఎవరికి ఉదయకాలం అందరికీ టైం ఉంటుంది పిల్ల. ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని సంగతులు బోధిస్తామో, ముందు దేవునితో మనము మాట్లాడాలి. మాట్లాడినాక నీ బైబిల్ చదువుకున్నాక నువ్వేం చేయాలంట, నువ్వు వెతకాల సహవాసం కొరకే. నూనె ఉంది, ఈమె దగ్గర ఏముందంటే, ఈ విధవరాల దగ్గర రొట్టె ఉంది, నూనె ఉంది. నూనె పరిశుద్ధాత్మనికి, రొట్టె దేవుని వాక్యమునకు సూచనగా కనబడుతుంది. ఆహారం ఉంది, నూనె ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంట? నూనె ఆహారము దేవుని ప్రజల మధ్యలోనే ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మధ్యలోనే ఇవి కనబడతాయి. ఇప్పుడు ఇంకెవ్వరి దగ్గర కనబడదు. నీకు నువ్వు నూనె కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తావు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది. ఆ కన్యకలు ఐదుగురు లేచి ఏమంట, అయ్యా మాకు కూడా కొంచెం నూనె ఇయ్యి, మాకు సరిపోదంటే వాళ్ళంటారు, అయ్యా నీకు మాకు సరిపోదేమో, పోయి కొనుక్కునేది కాదు ప్రియుల సహవాసం. సహవాసం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది కాదు ప్రియుల సహవాసం. ఈయన ఏలియా ఎక్కడికి పోయినంటే విధవరాల దగ్గరికి పోయినాడు. విధవరాల దగ్గర ఏముంటుందంటే ఏముండదు. బట్ ఏంటి ఈవెంటే అక్కడికి వెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే, ఆమె అంటా ఉంది, ఇదిగో నా తప్పులన్నింటినీ, నా పాపములన్నింటినీ జ్ఞాపకం చేయటకు నువ్వు వచ్చినావా, మరణమును తీసుకొని వచ్చినావు, నా కుమారుడు చనిపోయినాడు. పిల్లల, ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లలతో సహవాసం చేస్తావో, దేర్ కమ్స్ ద రివైవల్. పిల్లల తప్పులను సరి చేసుకునే కోణం వస్తుంది. నేను యేసుప్రభుని నమ్ముకున్న కొత్త దినాల్లో పోయి మంచిగా అందరితో కలిసి యేసుప్రభుని నమ్ముకున్న పోయిన ఆదివారం ప్రార్థనకు పోయిన, చదువుకున్న దూరం పోయి కర్నూలు జిల్లాలకు వాళ్ళ ఊరికి పోయి కూర్చొని అందరూ రొట్టె తింటుంటే నేను రొట్టె తిన్నా. విధవరాలు ఏం చేసిన, రొట్టె ఏమంటే రొట్టె ఇచ్చింది, నూనె ఏమంటే ఇచ్చింది. ఆమెకి ఏం తెలుసు రొట్టె గురించిన, ఆ నూనె గురించిన సత్యాలు ఏం తెలియదు. పోయి రొట్టె ఇచ్చింది. రెండో వారం అయింది. వాక్యం ఏం చెప్తున్నానంటే, పాపము 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 అని మాట్లాడుకుంటూ, పాపమును ఒప్పుకోవాలా, మారు మనసు పొందాలా, బాప్తీసం తీసుకోవాలి. నేను ఆ రొట్టె తింటున్నా కానీ నాకు ఆ వాక్యం వింటామంటే, సహవాసం చేస్తామంటే ఏమి మతికి వస్తుంది అని అంటే, నేను బాప్తీసం తీసుకున్నానా, నేను బాప్తీసం తీసుకున్నానా, నేను తీసుకోలేదు. నాకు గుర్తుకుండి మా అమ్మ మా నాయన చిన్నప్పుడు నేను ఎప్పుడు ఉంటే ఇచ్చింటాను. నేను చేసిన అంటే ఇది ఎట్లా నాకు బోధపడిందంటే, విధవరాని కుమారుడు ఏలియా ముగ్గురు ఉన్నారు కనుక ఏమైందంటే, ఆమె చేసిన తప్పులు, ఆమెకి నేను తప్పు చేస్తున్నానేమో, రొట్టె విరుస్తున్నాను, నేను బాప్తీసం తీసుకోలేదేమో అనిపోయి, అయ్యా నేను ఇదిగో ఇలాగూ మరి రొట్టె విరుస్తున్నాను, కానీ నేను చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొని ఉంటాను బాప్తీసము, నాకు బాప్తీసం మళ్ళా తీసుకోవాలంటే, నువ్వు పోయి మతములో బాప్తీసం తీసుకున్నావు కనుక అది తప్పు. మతంలో మునిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అవి చెల్లవు అని మళ్ళా నాకు అంటే సహవాసం ప్రేరర్. వెన్ యూ హ్యావ్ ఫెలోషిప్, ఎందుకు మనము సహవాసం కలిగి ఉండాలి అని అంటే, ఏలియా మనలాంటి వాడే. ఆయన వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి వారు ఇచ్చే రొట్టెని తినుకుంటా ఉంటే ఆయనకి ఏం బోధపడింది, ఆడున్న వాళ్ళకందరికీ ఏం బోధపడిందట, వెలుగు బయటకు వచ్చింది. సత్యము నుండి మళ్ళించి ఎక్కడికి, జీవంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు మరణం నుండి జీవంలోనికి. ఈ కుమారుడు చనిపోయినాడు, ఏలియా వెంటనే ప్రార్థన చేసినాడు, మళ్ళా బ్రతికినాడు. బ్రతికేమైందంట, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే జీవం వస్తుందో, ఎప్పుడైతే నీ తోటి సహోదరుల్లో జీవం కనబడుతుందో, అప్పుడు ప్రియులారా ఉన్నతమైన వెలుగు ముందుకు పోతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నీ తోటి సహోదరుడు గురించి ఆలోచన చేయాలి ప్రియులారా, ప్రార్థన చేయాలి. నా సహోదరుడు ఈ ఆదివారం రాలేదు, ఎందుకు రాలేదు, ఐ షుడ్ ప్రే ఫర్ ఇట్. ఇదిగో ఈయన ఫలాని వ్యక్తి రాలేదు, ఎందుకు రాలేదు, నేను ప్రార్థన చేయాలి. వి షుడ్ కౌంటర్ వన్ అండ్ అదర్. పిల్లలు ఎలాగున్నారు ఆత్మీయంగా, నీ పక్కకున్న సహోదరుడు ఆత్మీయంగా లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు. ఇప్పుడు అంటాడు ఒకడు, యేసుప్రభు శిష్యులు ఏమన్నారు, ఏం జాషువా, యేసుప్రభు శిష్యులు ఏం చెప్పారు, ఆయన చచ్చిపోయాను కదా, తర్వాత ఏమన్నా శిలువలో వేసినాక ఒక ఆయన అన్నాడు, నేను చేపలు పట్టడానికి పోతున్నాను.
ఇంకొకటి నేను మామిడికాయలు తెంచడానికి పోతున్నా నేను అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే నేను తోటనే వేయడానికి పోతున్నా. నానా రకాలకు మాట్లాడుకొని పోయినారు. ఆత్మీయత లేదు కాబట్టి, వాళ్ళు ఆ పురికొల్పులు లేకుండా కాబట్టి, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏమన్నా అంటే నేను చేపలు పట్టడానికి పోతున్నాను పేతురు అనగానే ఆయనతో పాటు అందరూ కూడా చేపలు పట్టారు. ఇదంతా పంచాయతీ ఎందుకు లేరని ఏమో ప్రార్థనలు కీర్తనలు ఏమని తిరిగినాం 3.5 సంవత్సరాలు చాలు మస్తుగా తిరిగినాం. ఇప్పుడు పని చేసుకో. అంతకుముందు ఏం చేసినారు? అదే వాళ్ళను వదిలిపెట్టి, అదే ఓడలను వదిలిపెట్టి యేసు ప్రభు రా అనగానే వెళ్ళిపోయినారు. యేసు ప్రభు ఎక్కేసరికి వీళ్ళు దిగినారు. చూసినారా? యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో హౌ ఐ మైండ్ పిల్లలు, నా సహవాసం ఎలాగుంది, నా సహవాసంలో నీ దోషాలు బయటపడుతున్నాయంటే ఒప్పుకో. నీ సహవాసంలో నా సహవాసంలో మన ఇద్దరి సహవాసంలో ఏదైనా జరగకూడని జరుగుతున్నాయి, ఇదిగో నా మనస్సాక్షి నాతో మాట్లాడుతూ ఉంది, ఇది నేను చెయ్యకూడదు అని చెప్తామంటే వెంటనే ఒప్పుకోది, లేదా మరణం వచ్చేస్తుంది. యూ విల్ డై స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు ఎక్కడికి అక్కడికి రాకుండా పోతావు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పిల్లల గురించి ఆలోచన చేసి పిల్లల గురించి మాట్లాడే మా పిల్లలు మంచి పాటలు పాడతారన్నా, మా పిల్లలు మంచిగా ప్రార్థన చేస్తారు. ఓకే, అది నీ పెంపకం. నీ పెంపకం తర్వాత అతని భక్తి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మనం యేసు క్రీస్తు కొరకై దేవుని ఎదుట నిలబడేవారు. ఏలియా చేసిన ప్రార్థన, ఏలియా చేసిన గొప్ప ఆలోచన. ఇంకా అక్కడ ఏలియా చేసింది ఏంటంటే, అయ్యా నువ్వు ఇంత గొప్పగా చెప్తాను అన్నావు కదా, నేను ఒక్కడే నీతిమంతుడు అని అన్నా. అంత గొప్పగా మాట్లాడిన ఏలియా, అంత గొప్పగా చేసిన. అందుకే అన్నాడు ఏలియా కూడా మనలాంటి స్వభావం. నేను ఒక్కడిని అంటే లేదు. 18వ అధ్యాయంలో ఉంది, ఇదిగో 700 మంది నా కొరకై వేచి ఉన్నారు అని మాట్లాడారు. ఇంత గొప్పగా ఏలియా జీవితంలో ఆ సహవాసం వచ్చిన తర్వాత ఇప్పుడు 18వ అధ్యాయంలో జరుగుతున్న క్రియ ఏంటంటే, గొప్ప వెలుగు ప్రియులు, ఆకాశ పక్షులతో రొట్టెలు మాంసం పీల్చించినాడు, నీళ్లను తాగినాడు. ఇంకెప్పుడు ఏం చేసినట్టే విధవరాల దగ్గర ఉన్నాడు, విధవరాలతో పోషించబడినాడు, విధవరాలు కుమారుని బ్రతికించినాడు. నెక్స్ట్ ఏం జరుగుతా ఉందంట, పో ఆహాబు చెప్పు వర్షము కురియనై ఉన్నది. వర్షం రావద్దు అని చెప్పినాడు. రాహాబు పోయి చెప్పు ఓబేద్యా వర్షం కురియనై ఉన్నది, అందరినీ పోగు చేయి. అదిగో కర్మేలు పర్వతం మీదకి వెళ్దాం, అదిగో బయలు ప్రవక్తలందరినీ కూడా రమ్మను అని చెప్పి ఒక చక్కని సవాలు వేసి ఏం చేస్తామనంటే, నిజమైన భక్తి దేవుని కొరకై తృష్ణ కొలిగిన వాడై ఇప్పుడు ఏం నిలబడతామనంట, సత్యమేందో తెలియజెప్పాలనుకున్నాడు, ఇశ్రాయేలు అందరినీ మళ్లించాలనుకున్నాడు. రండి బయలు ప్రవక్తలు మీరు అందరూ రండి అని చెప్పి అందరినీ పిలిచినట్టు 18వ అధ్యాయం అంతా చదివితే ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే, అక్కడ ఏం రాయబడింది, ఎంతమంది వచ్చిందంటే 19వ వచనం చదవను, 18వ అధ్యాయం 19వ వచనం చదువు ఒక మాట. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ ఏబేజేలు పోషిస్తున్న బయలు దేవత ప్రవక్తలు 470 మందిని, ఆసేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పారు. 850 ప్రవక్తలను ఎక్కడ తీసుకురావాలంట? అది ఒక పెద్ద మీటింగ్. ఆడ ఏమన్నా 850 మంది ఎవరు వీళ్ళు అంటే, మేము రామ్ అని చెప్పేటోళ్ళు. ఎవరంటే 800 మంది బయలు ప్రవక్తలను, ఆసీరు దేవతను పూజించే ప్రవక్తలు. 850 పీపుల్ పిల్లలు. ఎవరున్నారు అక్కడ? ఏలియా ఒక్కడు, ఓబద్యా ఒక్కడే, ఇశ్రాయేల్ ప్రజలందరూ. ఏలియా యొక్క అనుభవంలో ఏలియా మాట్లాడింది ఏంటంటే, నేను నిజముగా ఇశ్రాయేలు దేవుని సేవించినట్లయితే ఏం చేయాలంట? ఈరోజు ఏందో తేలిపోతుంది. మీరు 850 మంది నిజమైన వాళ్ళ, నేను ఒక్కడిని నిజమైన వాడనా అని చెప్పి సవాల్ విసిరినాడు. రండి, అందరూ రండి. అందరు వచ్చినారు. గంభీరమైన స్టేజ్ వేసినారు, డెకరేషన్ లైట్లు పెట్టినారు, మంచి మంచి మ్యూజిక్లు పెట్టినారు. పెట్టి ఇంకా కొడుతుంటే ఇంకా మోగుతున్నాడా, ఇంకా ఒకటే గుండె దడు అంటూ ఉందా లేదా? చదువన్నాడా 27వ వచనం చదువు.
అదే అధ్యాయం మధ్యాహ్నం కాగా మధ్యాహ్నం అయింది. కానీ ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, ఆ, పెద్ద కేకలు వేయుడి, పెద్ద కేకలు వేయండి. వాడు దేవుడు. వాడు ఒకవేళ ధ్యానం ధ్యానం చేస్తున్నాడేమో, గట్టిగా కేకలే ఆయనకి వినిపిస్తుంది. దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు ఏం చేసిరట? గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మటుకు, రక్తం కారేంత వరకు కోసుకుంటూ, పీక్కుంటూ, యాలాడుకుంటూ, దేక్కుంటూ ఏం చేస్తా ఉన్నారంట? 800 మంది. ఎంతమంది అవి? 850. ఎట్లుంటుంది ఆ వాతావరణం? కోసుకుంటుంటే, రక్తం పోతా ఉంటే, కేకలు పెడతా ఉంటే, అరుస్తూ ఉంటే, నిద్రపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో. చూడు, నీ దేవుడు అలాంటి వాడు కాడు. రహస్యమందున్న నీ దేవుడు నిన్ను రహస్యంగా చూస్తున్నాడు. ఆయన నిద్రపోడు, కొనుక్కడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో అంటే వాళ్ళు నానా రకములైన ప్రయాసాలు పడుతూ ఉన్నారు. చెప్పలేని పంచాయతంతా పెట్టుకొని చేస్తూ ఉంటే ఆన్సర్ లేదు. ఇప్పుడు ఏలియా ఎలాంటి స్పిరిట్లో నిలబడ్డాడంట? టు ప్రూవ్ దట్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్. నువ్వు దేవుని ఎదుట నిలబడుతున్నావని నిన్ను నువ్వు రుజువు చేసుకోండి. ఏలియా కర్మేలు పర్వతం మీద నిలబడి చేసిన అర్పణ, 12 రాళ్ళు పెట్టి బలిపీఠమును కట్టి ఎద్దును వధించి దానిని అక్కడ పెట్టి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టగా ఏమొచ్చిందంట? ఆకాశం నుండి వర్షం రావాల్సింది పోయి ఏమొచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. వర్షం ఆపినాడు. ఏలియా మనలాంటి స్వభావం వాడు. వర్షం ఆపినాడు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమైనా చేసినాడ? ఇప్పుడు అగ్ని దిగి వస్తూ ఉంది. పిల్లలు, వాట్ అ వండర్ఫుల్ లైఫ్. పిల్లలు, యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితం ఎంత బలమైందో చూడండి. నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుందంటే వస్తుంది. 100% నీకు కనబడే అగ్గి రాదు, కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక నీలో ఏం చేస్తాడంట? మంటను పుట్టిస్తాడు. పిల్లలు, ఆయన మాట్లాడుచుండగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండలేదా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీకు జరుగుతున్న క్రియలన్నింటినీ చూసిన ఆ సమయం ఏం జరుగుతుందంటే 24వ అధ్యాయం లూకాసు వార్తలో వారు అన్నారు, 32వ వచనం చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్న లేఖనములను మనకు బోధపరచుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచు ఉండలేదా? ప్రియులారా, అగ్ని దిగి వస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేల్ చూసిన అగ్నిని గురించి నేను మాట్లాడడం లేదు. ద ఫైర్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నువ్వు వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని గురించిన సంగతులు, దేవుని బిడ్డలతో సహవాసం చేసినప్పుడు ఏమొస్తుందంట? నేను ఇది చెయ్యొద్దన్నా, ఇంకా మీదట నేను ఇది చేయదలుచుకోలేదు, తీసేస్తాను. చాలామంది అలాగూ చెప్పిన వారు ఉన్నారు. మన ఒక మీటింగ్ పోతే ఒక పాత దైవజనుడు, చక్కని శివార్థికుడు, సేవ చేయించినవాడు పరిచయం అయినాడు. మాట్లాడుకుంటూ అన్నాడు, ఆ రోజుల్లో కూడికలు, ప్రార్థన అంటే ఎంత దూరమైన మనుషులు సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు అన్నారు. ఆ రోజు ప్రార్థన కేజీ వాళ్ళ తాత చెప్పేటోళ్ళు. మేము బోయలకుంట్ల నుండి హైదరాబాద్కి గోల్కొండ చౌరస్తా హెబ్రోన్ చర్చ్కి వచ్చేవాళ్ళం. ఎట్లా వచ్చేటోళ్ళం మేము? ఎట్లా వచ్చినారు వాళ్ళం ఒకసారి చెప్పండి ఎవరైనా. ఎట్లా వచ్చింటారో? బోయలకుంట్ల నుంచి, బోయలకుంట్ల ఏముందంటే నంద్యాల దగ్గర ఉంది. నంద్యాల నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు పోవాలి. లోపలికి పోతే అక్కడి నుంచి మన హెబ్రోన్ చర్చ్ ఎంత దూరం? మీ రామ్నగర్ దగ్గర ఉంది. ఎంత దూరం? అది 300. ఎట్లా వచ్చింటారు వాళ్ళు? 70వ సంవత్సరం పిల్లలు, 60-70 సంవత్సరాలు. ఎప్పుడు భక్తి సింగర్ కొత్తగా పరిచర్యను ఆరంభించినాడు. అప్పుడు మీటింగ్లు అంటే ఇప్పుడు గల్లికి పెట్టే మీటింగ్లు ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు పెట్టేటోళ్ళు, భక్తి సింగ్ వాళ్ళు పెట్టేటోళ్ళు, పెద్ద పెద్ద మీటింగ్లు వాళ్ళ చర్చిలోనే పెట్టేవాళ్ళు, బయట పబ్లిక్లో పెట్టేటోళ్ళు కాదు. ఎట్లా వచ్చింటారు వాళ్ళు? అవి ఎనీ క్లూ? ట్రైన్ ఉంది, బస్సు ఉంది, విమానం ఉంది, అప్పటికి సైకిల్ కూడా ఉంది, స్కూటర్ కూడా ఉంది, కారు కూడా ఉంది. లేదా?
ఉంది. 60s 70s అన్నీ ఉన్నాయి. హౌ డిడ్ దే కమ్? ఎద్దుల బండి కట్టుకొని వచ్చినారు. ఏం కట్టుకొచ్చారు? ఎద్దుల బండి మీద 315 కిలోమీటర్లు. జాషువా ఎట్లుంటుంది ప్రయాణం? తెయ్యి నీది వగలాలా, ఆ పశువుల పేర్లు కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రార్థనకు రావాలంటే మనకు సమయం సరిపోదు. మన పనులు ఎలాగుంటాయంటే, ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా ఉంటే సెకండ్స్లో ఎక్కడున్నావు నువ్వు, పలానా దగ్గర ఉన్నా, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే పంపిస్తున్న చూడు అంట. అంత ఫ్రాక్షన్స్లో ఇప్పుడు కమ్యూనికేషన్ బయలుదేరిపోతూ ఉంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడడానికి ఏముండదంట, టైం ఉండదు. అలాంటి విత్తనాలు నాటినారు కనుక ఆ విత్తనంలో పెరిగిన వాడని నేను. మరి మీరు ఎలాగో పెరుగుతున్నారో మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ఆ విత్తనం ఎలాగ నాటినారంట, దేవుని సన్నిధికి వెళ్ళాలనేది ఒక కాంక్ష ఉండేది పిల్ల. ఏలియా ఎందుకు ఆ పర్వతం మీద నిలబడి బయలు ప్రవక్తలు 850 మందితో యుద్ధం చేయగలిగినాడు అని అంటే, ఈ హ్యాడ్ ద డిజైర్ పిల్లలు. ఆయన ఎలాంటి వాడంటే మనలాంటి స్వభావం కలిగిన వాడే. నీ స్వభావం ఎలాంటిదో, నా స్వభావం ఎలాంటిదో, ఏలియా స్వభావం కూడా అలాంటిదే. ఆయన ఏం చేసినాడంట, నిలబడినాడు. అదిగో రాజు దగ్గరికి పోయి వర్షం రాదు అనేసినాడు డైరెక్ట్గా. వర్షం రాలేదు. అదిగో పోయి అన్నాడు, దేవుడు ఆ కెరీతు వాగు దగ్గర ఉండిపో, నీ కాకులతో నేను అన్నం ఆహారం పంపిస్తా అన్నాడు. ఆ నీళ్ళు తాకుండా ఉన్నట్టు అక్కడ పోయి ఉన్నాడు. మళ్ళీ అన్నాడు, ఇదిగో విధవరాల దగ్గరికి పో, ఆ వాగు పోయినాడు. అక్కడ పోగానే సహవాసం అనే ఒక గొప్ప వెలుగు కనబడింది. ఆడేమొచ్చిందంట, పాపము అనే ఒక గొప్ప గంభీరమైన ప్రశ్నకు జవాబుగా మరణం నిలబడితే ఆ మరణమును తొలగించి జీవమును ఇచ్చిన. ఆ తర్వాత ఎక్కడ నిలబడుతున్నాడంట, దేవుడు అనే వెలుగులో నిలబడి. బయలు ప్రవక్తలు 800 మందిని ఒక్కరిని కూడా పోనీయక రానన్నాడు. ఎవరితో అన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి నిలబడినారు. అందరూ వచ్చి నిలబడి అందరూ కూడా ఏలియా చేసిన పనిని చూసి ఏమన్నారంటే, నిజముగా యెహోవా దేవుడే దేవుడు, హీ ఈజ్ ద గాడ్ అని చెప్పి అందరు ఏం చేసినారంటే, ఆ చదవని 39 వచనం, 18వ అధ్యాయం 39వ వచనం, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 39:40 చదవాలి. దొరకలేదా? చదువు. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు కేకలు వేసి ఏలియా ఒక్కరినైనా పోనీయకుండా బయలు ప్రవక్తలను పట్టుకొనని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీసోను వాగు దగ్గరకు వారిని తీసుకొని వచ్చి కొనిపోయి అక్కడ వారిని వధించెను. 850 మందిని వధిస్తే వాగు దగ్గర ఎట్లుంటుందన్నా, ఆ నీళ్లు కూడా రక్తవర్ణంగా మారిపోతుంది. వాట్ అ స్లాటర్ ఇట్ వాస్. అంటే శరీరమును చంపుట ప్రియుల, శరీరము సంపూర్ణంగా నాశనం చేసినాడు ఆయన. దేవునికి వ్యతిరేకంగా చలామణి అయిన 850 ప్రవక్తలందరినీ కూడా సంపూర్ణంగా నాశనం చేశాడు. ఏలియా ఎలాంటి వాడంట, గొప్పవాడు కాదు, నీలాంటి స్వభావం కలిగిన వాడు, నాలాంటి స్వభావం. కనుక ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న నీ భక్తి జీవితంలో, నా భక్తి జీవితంలో నువ్వు దేవుని ఎదుట నిలబడి ఉన్నావన్న సంగతి మర్చిపో. డోంట్ ఫర్గెట్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఆ దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి, ఆ దేవుని ఎదుట బైబిల్ చదువుకో, ఆ దేవుని ఎదుట దేవుని పిల్లలతో సహవాసం చేయి, ఆ దేవుని ఎదుట దేవుని ఆరాధించు, స్వచ్ఛమైన వాణిని ఆరాధించు. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. అందరినీ తృప్తనీయులుగా చేసి హతమార్చి వాడిని వధించినాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకుని నీ భక్తి ఎంత బాగుంటుందో ఆదివారం అంత గంభీరంగా ఆరాధన ఉంటుంది. నువ్వు ఎంత గొప్పగా దేవునితో వారమంతా సహవాసం చేస్తావో అంత గొప్పగా ఆదివారం ఉదయకాలం ఉంటుంది. నేను చేసే ప్రార్థన అంతా ఏంటంటే, ప్రభు ఆదివారం సహోదరులందరూ నిండిన హృదయాలతో వచ్చినట్టుగా సహాయం చేయండి. మీరు ఎప్పుడైనా చేస్తారా అలా? ఆదివారం నేను పోతున్నా ప్రభు, నా సహోదరులందరూ ఎట్లా రావాలంట, విత్ ఫిల్డ్ హార్ట్స్. వారమంతా ఏం నింపుకున్నాం దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడదు. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది, అది వారమంతా దేంతో నింపుకుంటామో అదే మాట్లాడతలేమంటే దెర్ ఇస్ నథింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఏది నాదే. కనుక ప్రియులు, యేసు ప్రభు
నువ్వు నమ్మిన మన భక్తి జీవితం, వారమంతా మనం చేసిన దాన్ని బట్టి దేవుని ఎదుటికి వచ్చి ఆదివారం దేవుని కనపరిచినందుకు దేవుడి మాటలు మన కొరకై దీవించు.